రైట్. ఎవరి కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సైలెంట్గా ఉంది? ఎందుకు తెలంగాణ నీళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ కన్నేస్తే చూస్తూ ఊరుకుంది? ఎందుకు తెలంగాణ నీళ్ళ మీద కుట్రలు వనుతుంటే చూస్తూ కూర్చుంది? ఎందుకు డిపిఆర్లు వెనక్కి వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం ఆ డిపిఆర్లను తయారు చేసింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు వస్తలేవు? బరాబర్ అడుగుదాం. రవీంద్రరావు గారు, ఇప్పుడు డిపిఆర్లు వెనక్కి వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఒకవైపు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది. ఎవరి కోసం ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నట్టు? ముఖ్యమంత్రికి ఎందుకు తెలంగాణ రైతుల గోస పడతలేదు? ఎందుకు తెలంగాణ పంటల, ఎందుకు తెలంగాణ బీళ్లు ఆయనకు కనిపిస్తలేవు? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా తను కొనసాగాలంటే ఒక కాంగ్రెస్ అధిష్టానం మీదనే ఆధారపడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఈయన లాంటి పూర్తి టర్మ్ కొనసాగించలేదు. అందుకనే ఒక థ్రెట్ లాగా ఈయన తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు గారి ద్వారా మోడీ గారిని మేనేజ్ చేసుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ తోటి, ఇటు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది. ఈ క్రమంలో విచ్చలవిడిగా భూదందాలు అయితేంది, అవినీతి అయితే వేల కోట్ల రూపాయల దందా కార్యక్రమాలు. అంటే ఈ డబ్బు సంపాదించుకొని సీటు పదిలంగా ఉండాలంటే మా తుమ్మితే ఊడిపోయే పదవిలాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటది కనుక, ఈ రాహుల్ గాంధీ ఆల్రెడీ ఈయన పట్ల అన్ని రకాలుగా అసంతృప్తిగా ఉన్నారు కనుక ఏ నిమిషమైనా అవకాశం తన పదవి పోకూడదనంటే ఒక్క థ్రెట్ అనేది పెట్టాలి. నువ్వు ఏమాత్రం చేసినా కూడా ప్రభుత్వమే కూలిపోద్ది, కేంద్ర సహకారం నాకుందని. అంటే వ్యక్తిగతంగా తన అవినీతికి అండగా ఇవాళ బీజేపీ ఉంది. ఇవాళ ప్రభుత్వం కూలిపోకుండా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తారు. అందుకు బదులాగా ఇవాళ ఈయన చేసేది ఏంటంటే, ఈ గోదావరి నీళ్ళకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, ఈ పంప్ హౌస్లకు సంబంధించి, మేడిగడ్డ రిపేర్కి సంబంధించి ఈయన చేయడానికి సిద్ధంగా లేదు, అనుమతులు తీసుకోవడం లేదు. అందుకనే అన్ని కూడా అలసత్వంతో కూడుకొని ఈ రకంగా కొనసాగిస్తుండనేది సత్యం, నిజం. ఇవాళ కేసీఆర్ గారి దూరదృష్టి ఏంది? ఇవాళ వర్షాలు పడ్డాయి, లక్షల క్యూసెక్లు నీళ్ళు కిందికి పోయినాయి. కానీ ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు లేవు. ఇవాళ ఎస్ఆర్ఎస్పిలో నిండలే, ఇంకా 27-28 టీఎంసీల నీళ్లు మాత్రం వచ్చినాయి. 90-95 టీఎంసీల నీళ్లు ఉండాలి అక్కడ. అయితే ఇంత వర్షాలు పడ్డా ఎస్ఆర్ఎస్పి నిండలే. అందుకని ఏంది, మనం ప్రాణహితం మీద ఆధారపడాలి అని చెప్పని మేడిగడ్డ అనే కీ పాయింట్ పెట్టుకొని దాని నుంచి సుందిల్లా అన్నారం పంపింగ్ చేసుకొని, ఎల్లంపల్లికి పంపింగ్ చేసుకొని, మళ్ళా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్ కూడా నింపుకుంటే అటు పైన ఉన్న మెదకు ఎస్ఆర్ఎస్పి ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా, ఎల్లంపల్లి ద్వారా మొత్తం హైదరాబాదు, అలాగే మెదకు జిల్లా, ఆ తర్వాత ఈ మేడిగడ్డ దీని ద్వారా ఇటు వరంగల్, దేవాదుల ఎస్ఆర్ఎస్పి ద్వారా, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఇటు ఖమ్మం జిల్లా, ఈ దేవాదుల ద్వారా నల్గొండ జిల్లా కూడా, కొంతపాటు నిజామాబాద్ కూడా. అంటే కింది నుంచి పైదానిక ఈడ సమ్మక్క బ్యారేజ్ కానీ, తుమ్ముగూడెం బ్యారేజ్ కానీ, తర్వాత పోతే మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ, ఎల్లంపల్లి కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, యావత్ గోదావరిని రిజర్వాయర్గా మలుచుకొని పైన ఉన్న హైయెస్ట్ ప్లేస్లో ఉన్న నిజామాబాద్ నుంచి కింది ప్లేస్ అయిన ఖమ్మం వరకు కూడా నీళ్లు అందించడానికి కావాల్సిన కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ కలిపి మన వాటాకు రావాల్సిన నీళ్ళన్నీ కూడా సద్వినియోగం చేసుకుని సరిపోయే అవకాశం ఉండేటట్టు 960 టీఎంసీలకు గాను మనకు వాడుకునే ఈ యొక్క ఎలకేషన్ దాని ప్రకారం ఏదైతే వాటా వచ్చే ఇది ఉందో దాని ప్రకారం కావాల్సిన రిజర్వాయర్లు, టన్నెల్స్, కాలువలు, సబ్ స్టేషన్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. కనుక ఎక్కడ ప్రాణహిత ద్వారా చుక్క నీరు వచ్చినా కూడా మనం యావత్ తెలంగాణకి నీళ్లు అందించే రీతిలో ఉన్నాం కాబట్టి వచ్చిన నీళ్లు మన తెలంగాణకే సరిపోయేటట్టు మన ఎలకేషన్ కోటాలోనే సరిపోతే గనక దానికి కావాల్సిన పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం నిర్మించుకున్నాం. కాబట్టి ఇవాళ ఆంధ్ర ఎండిపోద్ది అనే ఉద్దేశంతో, ఆంధ్రకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి బలహీనమైన క్షణాల్లో ఉన్న ముఖ్యమంత్రికి వాళ్ళ బలాన్ని చేకూర్చి వాళ్ళ అవకాశాలని, వాళ్ళ అవసరాలని తీర్చుకుంటున్నారు అనేది మాత్రం 100% వాస్తవం. అందుకనే నీళ్ళు ఇస్తున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మంది అంటారు, కాదండి రాష్ట్రం ముఖ్యమంత్రి కదా,
తెలంగాణోడే కదా, ఆయన ముఖ్యమంత్రి, పార్టీకి నష్టం కదా, నష్టం వచ్చే చర్య ఎందుకు చేస్తాడు? ఆయన మాత్రం నీళ్లు ఎందుకు తెలంగాణ కాకుండా ఆంధ్రకి ఇస్తాడంటే ఆయన లక్ష్యం ఇయ్యాల పదవి, ఆయన లక్ష్యం ఇయ్యాల దోపిడీ, ఆయన లక్ష్యం ఈ టర్మ్ కొనసాగాలంటే కాంగ్రెస్ అధినాయకత్వం ఈయన యొక్క దందాలు, ఈయన దోపిడీ, ఈయన పరిపాలన తీరుతోటి విసుకుపోయారు కనుక ఈ రకంగా కనుకుంటే భవిష్యత్తు దేశంలో అధికారానికి దరిదాపులో కూడా రాలేము కనుక ఇంతటి భారీ కుంభకోణాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి తొలగించాలనే అసంతృప్తి ఆలోచనలు ఉన్నాయనేది గమనించే ఇవాళ మోడీ గారితో, చంద్రబాబు నాయుడు గారితో టైఅప్ అయి కాంగ్రెస్ పార్టీని ముంచుకుంటూనే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూనే ఇవాళ బీజేపీ గేట్లు తెరవడం కోసం తన రాజకీయ ధనదాహాన్ని ఇలా పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్న కుట్ర ఫలితమే ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన తీరు, వ్యవహార శైలి అనేది. అందుకనే ఇవాళ విపరీతమైన రవీంద్రరావు గారు, తెలంగాణలో రైతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం చేపట్టిన కార్యక్రమాల వల్ల, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కార్యక్రమాల వల్ల తెలంగాణలో రైతులు తెలంగాణని దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిపినరు. ఆ రైతుల భూములకు నీళ్ళిచ్చే విషయాన్ని పక్కన పెట్టి అస్సలు పట్టించుకోకుండా, నీళ్ళు ఒక పక్క కిందికి విడిచిపెట్టుకుంటా మన ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేస్తుంటే పట్టించుకోకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఆ భూములను కాజేసే పని మాత్రం ఆయన పెట్టుకున్నాడు. ఆయనకు మాత్రం భూములు కావాలి, రైతుల దగ్గర ఉన్న భూములకు మాత్రం నీళ్ళు ఇవ్వద్దు అన్నట్టుగా ముఖ్యమంత్రి వైఖరి కనిపిస్తుంది. ఆయనే నిధులను ఆయన సమకూర్చుకునే అవినీతి సొమ్మును చర్చ లేకుండానే చిల్లర రాజకీయం, డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తున్నాడు. అందుకని నిత్యం మన మీద ఆరోపణలు చేయడం ఆంతర్యం అదే. ఏదో రకమైన కేసులు పెట్టడం, ఎందుకు ఈ సాగదీత, ఎందుకు ఈ కేసులు అంటే అధికారానికి రాకముందు ఏ ఆరోపణలు అయితే చేశారో అధికారంలోకి వచ్చాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శోధించినా కూడా వారు అధికారంలో రాకముందు చేసిన ఆరోపణలో వాస్తవం లేదనేది స్పష్టమయ్యాక వారు ఇక కేసీఆర్ గారిని ఆపలేమనే ఆలోచనకు వచ్చే కేసీఆర్ గారిని కట్టడి చేయడం కోసం అనేక కమిషన్లు వేశారు. విద్యుత్ కమిషన్ వేశారు. దాంట్లో ఏం దొరకలేదు కనుకనే దాన్ని అట్లా మూసిపెట్టి ఉంచారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేశారు. దాంట్లో ఏం దొరకలేదు కనుకనే సాగదీత కోసం సిబిఐ కోర్టులో సిబిఐకి అప్పచెప్పారు. ఇవాళ కార్ రేసింగ్ అదే సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ అదే సంబంధించి నిత్యం ఏదో రకమైన ఆరోపణలు చేయడం. ఇవాళ సిగ్గుమాలిన మరీ పనికి మాలిన చర్య అంటే, ఇంత దుర్మార్గమైన ఆరోపణ అంటే హరీష్ రావు గారి మీద తాంత్రిక పూజలు చేశాడు. రైతుల కట ఇక్కడ వర్షాలు పడవద్దని, రైతుల పంట పొలాలు ఎండిపోవాలని చెప్పని హరీష్ రావు గారు లాంటి పూజలు చేసిండు అనేది ఇవాళ చేసిన ఆరోపణ. చేసింది కూడా ఎవరు? ఈ అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అధికారిక స్థానంలో ఉన్నవాడు, ఎమ్మెల్సీ ఉండి ప్రభుత్వ విప్గా ఉన్న అధికార స్థాయిలో ఉన్నవాడు ఇలాంటి ఛాందస భావాల్ని, ఇలాంటి రెచ్చగొట్టే మాటల్ని, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ, ఎందుకోసం అంటే ఇగో ఇవాళ జిఆర్ఎంబి గురించి హరీష్ రావు గారు మాట్లాడొద్దని మానసికంగా కుంగదీస్తేందుకు ఆ రకమైన ఆరోపణ చేశారు. అరే పిచ్చినా కొడగలరా, మీరు ఇట్లాంటి చిల్లర స్థాయికి దిగజారినా కూడా మా హరీష్ రావు గారు బెదిరేటోడు కాదు, అదిరేటోడు కాదు. ఇలా బాజాప్తుగా మీ గుండెల తూట దిగేలాగా ఇలా నిత్య సత్యాన్ని రవీంద్రరావు గారు ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితి ఏ ప్రశ్నలు లేవనెత్తినా దానికి సమాధానం చెప్పలేక ప్రతిసారి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు చేస్తారు. ఏ కార్యక్రమాన్ని ఎక్కడైతే ప్రజలను సమాయత్తం చేసి ప్రజలను జాగృతపరిచి వాళ్లకు విషయాలు తెలిసేటట్టుగా ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే దాన్ని కంప్లీట్ డైవర్ట్ చేసేందుకోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. హరీష్ రావు గారు నీటి వనరుల మీద, నీటి కోసం, తెలంగాణ రైతులకు రావాల్సిన నీళ్ల కోసం ఆయన పోరాడుతుంటే ఆయన మీద క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే డైవర్షన్ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ డైవర్షన్ చేస్తూ పోతుంది. మనం చూసినాం ఇంతకుముందు అనేక సందర్భాల్లో. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడినప్పుడు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చిండ్రు.
ఎప్పుడైతే ప్రజల కోసం మాట్లాడతారో అప్పుడు వీళ్ళు పనికిరాని సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మొత్తం కూడా ఈ 2.5 ఏళ్లలో చూస్తే ప్రధాన లక్ష్యం కేసీఆర్ గారి కుటుంబం పైన చీలికలు తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాలు, ప్రతి పర్సన్ వైజ్ గా చేసినటువంటి అటాక్స్, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మాట్లాడినా కూడా వారి మీద కేసులు బనాయించడం, ఈడీలో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లో రకరకాలైనటువంటి దాడులు చేయడం, లేకపోతే వ్యక్తిత్వ హననాలు చేయడం, ఈ రకంగా మనం నిరంతరం చూస్తున్నాం. ప్రశ్నించే గొంతుక ఇవాళ బీఆర్ఎస్ మాత్రమే ఉంది. ప్రజల పక్షాన కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఉంది. రేవంత్ రెడ్డి బీజేపీ టైఅప్ అయినరు, కోఆర్డినేషన్ నడుస్తున్నారు అనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఘట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కీలకమైన ఈ రోజు అంశం కూడా ఉంది. కనుక సమైక్యవాదులు తిరిగి ఇవాళ పురి విప్పుతున్నారు, జడలు విప్పుతున్నారు. వారి భాష, వారి వ్యవహార శైలి కూడా యావత్ తెలంగాణలో మార్పు అనేది మనం గమనిస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితేంది, పవన్ కళ్యాణ్ గారు అయితేంది, బీజేపీ అయితేంది, ఈ 3 పార్టీల కూటమిని దొడ్డిదారిన ఏ రకంగా తెలంగాణలో బలోపేతం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండనేది ఇవాళ మనం కల్లారా చూస్తున్నాం. పేరుకు కాంగ్రెస్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి కూటమికి బార్లాగా గేట్లు ఓపెన్ చేశాడు. తన భవిష్యత్తు దాంట్లోనే ఉంది, తన ఆదాయం దాంట్లోనే ఉంది, తన సంపదని ఇవాళ సృష్టించుకోవడానికి కావాల్సిన మార్గాలు వారి సహకారమే ఉంది కాబట్టి ఇవాళ ఉంది. ఇవాళ మనని మాట్లాడే తీరు, తెలంగాణ విషయంలో మాట్లాడే తీరు ప్రతి సమైక్యవాది సెటిలర్లో చాలా మార్పు అనేది గమనిస్తాను. ఈ మార్పుకు అర్థమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన గారు గేట్లు ఓపెన్ చేశారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాలుగా వనరులను దారాదత్తం చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న అన్నిట్లో కూడా భాగస్వామ్యం చేసి తిరిగి చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి తెలంగాణలో ఏర్పడడానికి చేస్తున్న కుతంత్రాలు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఒంటరి పోరు చేస్తున్నామండి, ఇక్కడ ఒంటరి పోరు చేస్తున్నాం. ఇది ప్రజలు గమనించాలి. ఇవాళ కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు మేకవన్నె పులితోటి ఇవాళ కాచుకొని కూర్చున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ రాజకీయాలతో పాటు ఇవాళ చంద్రబాబు నాయుడు, సమైక్యవాదులు, బీజేపీ వాళ్ళ యొక్క ఎజెండాను కూడా ఇక్కడ అమలు పరిచి మన తెలంగాణని తిరిగి యథాస్థితిలోకి తీసుకెళ్లడం కోసం చేస్తున్న కుతంత్రాల్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించకపోతే తిరిగి ఒకసారి చేయి దాచిపోతే తిరిగి చేయడానికి 1956లో కలిపిన ఈ రాష్ట్రాన్ని 69లో రక్తపాతం జరిగిన సాధించలేని తెలంగాణ, కేసీఆర్ సచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో అని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అర్థం చేసుకోవాలి. 2004లో మాట ఇచ్చారు తెలంగాణ ఇస్తామని, మనతో పొత్తు కలిశారు, ద్రోహం చేశారు. 2006లో బయటకు వచ్చాం. 2014 వరకు వాళ్ళే ఉన్నారు. 10 సంవత్సరాలు వారు కాలయాపన చేశారు. మన పోరాట ఫలితంగా, త్యాగాల ఫలితంగా, ఆత్మ బలిదాన ఫలితంగా ఈ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, ఒప్పుకుందే తప్ప ఒకవేళ ప్రేమతోటి ఇచ్చినట్లయితే కేంద్రంలో రాష్ట్రంలో 2004లో అధికారం వచ్చినప్పుడే ఇచ్చేది. నాడు అంత ద్రోహం చేసిన రవీంద్ర గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ సమస్యకు పరిష్కారమైంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులను పట్టించుకుంటలేదు, తెలంగాణ నీళ్లను పట్టించుకుంటలేదు, తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకుంటలేదు. ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీని దారిలోకి తీసుకురావచ్చు? ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్లలో ఒకవేళ పరిస్థితి ఇట్లనే కొనసాగితే తెలంగాణ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. తెలంగాణ వచ్చిన ప్రాజెక్టులు కూడా వెనక్కిపోయే ప్రమాదం ఉంది. ఏం చేస్తే మనం తెలంగాణ ఇంట్రెస్ట్ని కాపాడవచ్చు? ఏం చేస్తే తెలంగాణ రైతులకు మనం అండగా నిలబడవచ్చు? బరాబర్ అడుగుదాము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాల పాటు ఉంటుంది. 2 సంవత్సరాల పాటు కనుక తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో, తెలంగాణ నీటి వనరుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి కొనసాగిస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఏ రకంగా మన నీళ్లు మనకు దక్కేలా చేసుకున్నామో, ఏ రకంగా మన నీళ్లు మన బీళ్లకు మళ్ళేలాగా చేసుకున్నామో, ఆ నీళ్లు
మనకు కాకుండా పోయే ప్రమాదం ఉంది. 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ మళ్ళీ 2014 ముందు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేస్తే మన తెలంగాణ రైతులను మనం కాపాడుకోవచ్చు? ఏం చేస్తే తెలంగాణ నీళ్ళను మనం కాపాడుకోవచ్చు? రవీంద్రరావు గారు ఏం చేయాలంటారు? ఏం చేస్తే మనం కాపాడుకోవాలి? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇట్లా కనుక పరిస్థితి కొనసాగితే ఏ రకమైన పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు శైలేష్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మనం ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తే ఏది పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, కళ్ళు పీకి గోళీలు ఆడుకుంటా అంటాడు, లాగుల తొండలు వదులుతా అంటాడు. ఈ రకమైన చిల్లర భాష. ఆఖరికి నీళ్ళకు సంబంధించి ప్రశ్నిస్తే తాంత్రిక పూజలు చేస్తున్నాడు. మన పోరాటం మనం చేస్తున్నాం, మన ప్రయత్నం ఇంట బయట చట్టసభలో కానీ బయట కానీ చేస్తున్నాం. కానీ కేసులు పెడుతున్నారు, కోర్టులకు పోతున్నాం, న్యాయస్థానాలకు పోతున్నాం, కమిషన్ల దగ్గరికి పోతున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం. దెబ్బలు తగులుతున్నాయి, అన్నిటిని భరిస్తే పోరాటం చేస్తాను. ఇప్పుడు ప్రజలు ఏమైంది, ఇన్ని విషయాలు ఇన్ని వాస్తవాలు జరుగుతుంటే కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్నే గెలిపించే, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్నే గెలిపించే, సర్పంచ్ ఎన్నికల్లో సరే మనం కొన్ని గెలిచినా వారి మెజార్టీ వారు గెలిపించే. రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి ఏముంటది శైలేష్ గారు? ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు. నిజంగానే మీరు తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు కదా అని చెప్పని అంటున్నాడు కదా. ఏం సమాధానం చెప్పాలి? 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అంశాల మేనిఫెస్టో 100 రోజులు అమలు పరుస్తామని హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలైనా అమలు పరచకుండా ఇవాళ ప్రజల్ని ఈ రకంగా గోసపుచ్చుకొని ఉన్న వనరులను కూడా వదులుకొని ఇవాళ రాష్ట్రాన్ని బీడ్ చేస్తుంటే, హాస్పిటల్ బండబెట్టే, ఇవాళ గురుకులాలు బండబెట్టే, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్లని వాళ్ళని మోసం చేసే, ఉద్యమకారులను మోసం చేసే, ఇవాళ రైతులకు ఎరువులు మోసపోని వర్గం అంటూ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోని వర్గం అంటూ లేదు. అందులో ఎక్కువ మోసపోయింది రైతులు, నిరుద్యోగులు. రైతులదేమని రైతు బీమా రద్దు చేస్తేవి, బోనస్ అంటివి, పండిన ప్రతి గింజ బోనస్ అంటివి, సన్నోట్లకు అంటివి, సన్నోట్లలో మనకి ఈ రకాలేనంటివి. ఎరువులు అయితే నాన్న గోసపుచ్చుకుంటారు, మొన్న మొక్కజొన్నలు అయితే కొనక నాన్న గోసపుచ్చుకున్నారు. అంటే రైతులు ఎంతగా ఛిద్రమవుతున్నారంటే అయితే అవుతున్నారు. ఇవాళ విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థలు మొత్తం కూడా పడకేసినాయి. ఇవాళ మున్సిపల్ వ్యవస్థలు అయితే మొత్తంగా కూడా స్తంభించిపోయినాయి. ఎక్కడ చెత్త అక్కడ విపరీతమైన జ్వరాలు, వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. లక్షల కొద్ది రూపాయల ఇవాళ వెచ్చించి ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నాం. ఇంత దగా జరిగినప్పుడు, ఇంత నష్టం జరిగినప్పుడు మరి ప్రజలు స్పందించాలి, నిరసనలు తెలియజేయాలి, ఖచ్చితంగా వేదికలను వాడుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ఎన్నికలు ఒక పారామీటర్ లాగా ఖచ్చితంగా ప్రజలు భావించాలి. ఈ ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నిక ద్వారా మేము జవాబు చెప్తున్నాం అనేది చెప్పినట్లయితే ప్రతిపక్షానికి కూడా ఒక ధైర్యం ఇచ్చినట్లు అవుతుంది. రైతులు పాపం వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకోవడానికే వాళ్ళ దగ్గర సమయం లేదు. సరే, మీరు అన్నట్టు ఎన్నికలు ఒక డిసెంట్ తెలపడం కోసం వాడుకునే అవకాశం ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు అవన్నీ చూసి సరైన సమయంలో బుద్ధి చెప్తామన్నట్టుగా రైతులు వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరైన సమయంలో బుద్ధి చెప్తామన్నట్టుగా నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చెప్తున్నారు కానీ మన నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు లేదు కదా ఏదో ఎన్నిక, ఇంకా దాదాపు 2 సంవత్సరాల పైనే ఉంది. రవీంద్రరావు గారు రేవంత్ రెడ్డి ఆయన హిట్లర్ అని ఆయన్నే చెప్పుకున్నాడు, హిట్లరే స్ఫూర్తి అని ఆయన్నే చెప్పుకున్నాడు. కాబట్టి ఒక హిట్లర్ లాంటి వ్యక్తిని మీరు ఏ రకంగా ప్రశ్నిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? వాళ్ళు ఏం ప్రశ్నించినా కూడా ఆయన చేయాలనుకున్నదే చేస్తాడు. ఆయన తెలంగాణ నీళ్లను పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం. కాబట్టి ఆ రైతులు వీళ్ళందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వాన మా యావత్ బీఆర్ఎస్ నాయకత్వం, పార్టీ క్యాడరు ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల కండగా ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వాడు కేసులే పెట్టుకుంటాడా, కమిషన్లే పెట్టుకుంటాడా, జైల్లోనే పెడతాడా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ దాడులే చేస్తాడా, ఏసీబీ ట్రాప్లే చేస్తాడా, ఇంకా ఈడీలను పంపించుకుంటాడా, ఏమన్నా చేసుకోమని
ఇవాళ దగా పడుతున్న తెలంగాణని, ఇవాళ దారాదత్తం చేయబోతున్న తెలంగాణని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మా ప్రతిపక్ష పాత్రను మాత్రం మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. ఎక్కడికక్కడికి అంది వచ్చిన ప్రజానీకంతో కానీ, అంది వచ్చిన సంఘాలతో కానీ, అంది వచ్చిన ప్రతి ఒక్కరి సహకారంతో ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తాం. శైలేష్ గారు, ఉరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ మీరు అన్నట్టుగా ఇవాళ రైతులు, విద్యార్థులు రోడ్డు మీదకి రాకపోవచ్చు, పోరాటం చేయకపోతుండొచ్చు, రేపు ఓట్ల ద్వారానే చూసుకుందాం ఈ సంగతి అని చెప్తుండొచ్చు. అంత మాత్రాన మాత్రం తెలంగాణకి జరగబోయే నష్టాన్ని, తెలంగాణకి జరగబోయే విధ్వంసాన్ని, తెలంగాణలో జరుగుతున్న ఈ కుట్రల కుతంత్రాలని మాత్రం నేను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. వేటికి బెదరం మేము ఎదుర్కొనే తీర్థం. శైలేష్ గారు, ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే అండ కావాలనో వాళ్ళు రైతులు, ఎవరి పక్షానైతే నిలబడాలనో వాళ్ళు రైతులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలిపినారు వాళ్ళు. వాళ్ళ చెమటని, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఆ పంటలు పండించి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేసిండ్రు. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు వాళ్ళు పండించిన పంట ఉండలేదు. శైలేష్ గారు, ఒక్క మాట. వరి అంటే జనరల్ గా ఏమొచ్చేది పేరు? ఏపీ అని, ఆంధ్ర ప్రాంతం అని వచ్చేది. పంట వ్యవసాయం అంటే ఆంధ్రాలో వచ్చేది. మనం పంటలు పండించినాక దేశమే నివ్వరపోయింది కదా శైలేష్ గారు. పంజాబ్, హర్యానా ముక్కున వేలేసుకున్నారు కదా, వాళ్ళని కూడా మనం దాటిపోయినాం కదా. ఆంధ్ర ప్రాంతం ఇవాళ ఏంది? ఆ సుబాబుల్ మొక్కలు, జమాయిల్ మొక్కలు వేసుకుంటారు ఆంధ్రలో వ్యవసాయం. ఇవాళ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రైతన్నలు ఇవాళ ప్రతి ఇంచుని, ప్రతి రాళ్ల బోర్లని సాఫ్ చేసుకొని, ఇవాళ బోర్లు వేసుకొని, బావులు వేసుకొని, ఇవాళ ప్రతి ఇంచుని ఇవాళ పండించిన గింజ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళాం కదా. తలసరి ఆదాయంలో కానీ, స్థూల ఉత్పత్తిలో కానీ, ఈ పంటల ఉత్పత్తుల్లో కానీ, భూముల ధరల విషయంలో కానీ ఎంత నెంబర్ 1 అయినాం శైలేష్ గారు? ఎక్కడికి పోయినాం? కానీ ఈరోజు అవన్నీ పోయినాయి. ఈరోజు అవన్నీ పోయినాయి. తెలంగాణలో భూములు అంటేనే భయపడుతున్నారు, అపార్ట్మెంట్లు కొనాలంటే భయపడుతున్నారు, లేఅవుట్లలో ప్లాట్లు కొనాలంటే భయపడుతున్నారు. ఎక్కడ దాన్ని ఇప్పుడు 22Aలో లేకపోయి ఉండొచ్చు, కానీ లేఅవుట్ అయిన తర్వాత, లేఅవుట్లో ప్లాట్లన్నీ కొన్న తర్వాత దాన్ని తీసుకుపోయి 22Aలో పెడుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున్న అపార్ట్మెంట్లను కూడా తీసుకుపోయి 22Aలో పెడుతున్నారు. హైదరాబాద్ అనేది ఒక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటం లాగా ఉండే మన ఐటీ కానీ, కన్స్ట్రక్షన్స్ రంగం కానీ దేశంలో అత్యంత ఉత్తమమైన, నాణ్యమైన లివింగ్ కి సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ ఉంది. నీ బెంగళూరు వెలవెల పోయింది, చెన్నై వెలవెల పోయింది, కలకత్తా పోయింది, బాంబే పోయింది. ఇవాళ ఢిల్లీ అయితే ఘోరమైన పరిస్థితి, అక్కడ ఉండలేని పరిస్థితి, అక్కడ ఉన్న వాతావరణం కానీ, అక్కడ పరిస్థితులు కానీ. ఇవాళ దేశంలో సుభిక్షంగా ఉండాలి, సేఫెస్ట్ గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, శాంతి భద్రతలు పకడ్బందీగా ఉన్నాయి, వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. ఈ నివాస యోగ్యమైన ప్రాంతం, వ్యాపారానికి అనుకూలమైంది ఏదంటే హైదరాబాదు నెంబర్ 1 అని పేరు వస్తున్న సందర్భంలో ఈ త్రాష్ట్రుడు ఇలా మనకు దాపరించారు. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ ఈరోజు మాతో ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్డ్ టు టీవీ.